ప్రజాస్వామ్యాన్ని పత్రికా స్వేచ్ఛను ఖండించాలి. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు ఖండించాలి. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు కాపాడండి పత్రికా స్వేచ్ఛను. కాపాడండి పత్రికా స్వేచ్ఛను. కాపాడండి. సిక్కో మీడియాపై దాడి. సిక్కో మీడియాపై దాడి. సిక్కో మీడియాపై దాడి. ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని వెంటనే ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని వెంటనే అనంతపురం సభలో ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని వెంటనే కాపాడండి పత్రికా స్వేచ్ఛను. కాపాడండి పత్రికా స్వేచ్ఛను. అనంతపురం జిల్లాలో రాప్తాడులో సిద్ధం సభ జరిగింది. దాంట్లో వాళ్ళకు జనాలు లేకపోయి వాళ్ళు ప్రెస్టేషియస్గా తీసుకున్న సభ ఫెయిల్ అయిందని ప్రెస్టేషన్తో ఆ ప్రెస్టేషన్లో మరి ఆంధ్రజ్యోతి విలేకరు శ్రీకృష్ణ ఫోటోలు తీస్తూ ఉంటే ఆయన కొట్టడం, వాతలు పెట్టడం ఇవన్నీ కూడా సిగ్గుచేటు. నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి, అయ్యా మీరు ఏ కార్యక్రమం అయితే చేస్తారో అది జాగ్రత్తగా బాగా చేసి ఉంటే మరి దాని ఫోటోలు ఎందుకు తీస్తారు? మీరు మంచి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా వాళ్ళు కూడా మరి ప్రజలకు తెలియజేస్తారు. ఈరోజు భారతదేశంలో కూడా 3 సింహాలు ఉంది. ఒకటి పరిపాలన, ఒకటి జ్యుడిషియరీ, ఇంకోటి పత్రికా ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి మరి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి ఇంకొక సింహం ఉంది. అయితే వీళ్ళు ఈరోజు ఆ 3 సింహాల్లో పరిపాలన అంటే పోలీసు వ్యవస్థను నాశనం చేశారు. రెండోది ప్రజాస్వామ్యంలో మరి ప్రజలకు తెలియజేయాల్సిన పత్రికలని స్వాతంత్రం లేకుండా వాళ్ళని కూడా ఈరోజు కొట్టడం కానీ అరెస్టు చేయడం కానీ దౌర్జన్యాలు చేస్తున్నారు. మరి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్న భారతదేశంలో ఆ 3 సింహాలకు విలువ లేకుండా చేశారు. ఈరోజు రాజకీయ నాయకులుగా వైఎస్ఆర్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి మరి వాళ్ళ దందాలు కానీ వాళ్ళ అవినీతి కానీ మితిమీరిపోయింది. దాన్ని నివారించాల్సిన పరిపాలన వాళ్ళు కూడా అదే మరి అయిపోయారు. దాన్ని ఎత్తి చూపేదానికి ఈరోజు పత్రికలు ముందుకు వస్తే వాళ్ళని కూడా కొట్టడం కూడా జరుగుతూ ఉంది. ఈ దాడిని హేయమైన చర్యగా తప్పకుండా ఏదైతే వైసీపీ గుండాలు ఆ మీటింగ్ వచ్చినది వాళ్ళే వైసీపీ గుండాలని అరెస్టు చేయాలా, పత్రికా విలేకరికి కాంపెన్సేషన్ ఇవ్వాలా. మినిమం 10 లక్షలు ఆయన హెల్త్ చూస్తే కొట్టి ఎముకలతో కూడా ఇరిగిపోయింది. తప్పకుండా కూడా ఆయన కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పత్రికా విలేకరులపై దాడి చేయడం చాలా హేమమైన చర్య, చాలా హీనమైన చర్య, చాలా పిరికిబంద చర్య. ఎందుకంటే పత్రికలు సమాజంలో జరిగే న్యాయ అన్యాయాల గురించి, సమాజం జరిగే వాటిని గురించి కూడా ప్రజలకు తెలియజేసేది వాళ్ళ పత్రికా సోదరుల బాధ్యత. అటువంటిది పత్రికా విలేకరులపై దాడి చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు కరెక్ట్గా ఉంది అనేసి పత్రికా విలేకరుల ద్వారా, పత్రికల ద్వారానే, మీడియా ద్వారానే కూడా తెలుస్తుంది. అటువంటివి కూడా ఈరోజు అరాచకాలు జరుగుతున్నాయి. వైసీపీ అరాచకాలకు అంతే లేకుండా పోయింది. వాళ్ళ అరాచకాలంతా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా సభ్య సమాజంలో బతుకుతున్నాం. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా వివేకంతో ఆలోచించి రాబోయే ఎన్నికల్లో వైసీపీని మట్టి కరిపించాలని ఈ సందర్భంగా కోరుతూ, పత్రికా విలేకరులకి దిక్కులేనప్పుడు ఇంకా సామాన్య ప్రజలకు ఏముంటుందో కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను, అడుగుతున్నాను. రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం మహాసభలో ముఖ్యంగా కూడా విలేకరులు, పత్రికా విలేకరులు ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండి న్యాయం జరిగేలాగా పోరాడుతూ ఉంటారు. ఇది వైఎస్ఆర్సీపీ చేస్తున్న అరాచకాల్ని ఎప్పుడైతే వాళ్ళ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి కూడా బట్టబయలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడనే కాదు, కొత్తగా చాలా రోజులుగా పత్రికా విలేకరుల పైన కానివ్వండి వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు వాటిపైన కంప్లైంట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పత్రిక తప్ప మిగిలినవన్నీ కూడా ఆయన వాళ్ళని హీనంగా చూస్తూ ఎవరైతే వాళ్ళ మేనేజర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఆర్థికంగా ఇంకా వాళ్ళు ఇబ్బంది పెడుతూ
ముఖ్యంగా అక్కడున్న కృష్ణ కూడా అక్కడ ఎవరైతే డ్వాక్రా మహిళలు అన్యాయంగా ఆ సభకి వాళ్ళకి కట్ చేస్తాము, లోన్లు కట్ చేస్తామని భయపడిచ్చి పిలుచుకోబోయారు. అలాగే మన చిత్తూరులో కూడా ఇక్కడంతా కూడా చూశారు, బస్సుల్లో అనేది లేకుండా అన్ని ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు మొత్తాన్ని కూడా ఆ సభకి తీసుకెళ్లేలాగా చూపించారు. ఇవన్నీ కూడా పత్రికా సోదరులు కళ్ళకు కట్టినట్టుగా అన్నీ చూపించారు. కానీ ఇవన్నీ కూడా ఆ వైఎస్ఆర్సీపీకి అపోజిట్గా చేస్తున్నారనే దురుద్దేశంతో ఈ శ్రీకృష్ణ పైన చేసిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్యానికి ఈరోజు స్వేచ్ఛ లేకుండా, ముఖ్యంగా పత్రికా విలేకరులకి ఎక్కడ అన్యాయం జరుగుతున్నా ముందుండి చూపించే అధికారం వాళ్ళకు ఉంది. కాబట్టి ఇలాంటి స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నందుకు మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఈ వైఎస్ఆర్సీపీ ఎవరైతే రౌడీలు ఈ శ్రీకృష్ణ పైన దాడి చేశారో వాళ్ళని తీవ్రంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తూ దీన్ని ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి సమక్షంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పైన వైకాపా గూండాలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో పరిరక్షణలో పత్రికలది ప్రధానమైనటువంటి పాత్ర. ఈరోజు శ్రీకృష్ణ పైన జరిగిన దాడి అతను ఒకరిపైన జరిగిన దాడి కాదు, యావత్ పత్రికా విలేకరుల పైన, పత్రికా స్వేచ్ఛ పైన జరిగిన దాడికి మేము భావిస్తున్నాం. దీన్ని ప్రజాస్వామ్యంలో అందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే దాడికి పాల్పడ్డారో ముఖ్యమంత్రి సమక్షం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రికి బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ దాడి కారణం వైకాపా గూండాలపైన నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.